లూకా 17:22. సరే, లోతు గురించి, లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. లూకా 17:22. 17:32. చాలు. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అసలు లోతు భార్య ఎవరంటే పాఠం చూద్దాం. లోతు భార్యని అబ్రాము అన్నోళ్ళ కొడుకు లోతు. లోతు సుందరంగా ఉంటాడు, చాలా మంచివాడు. అబ్రాముతో స్నేహం చేశాడు. కానీ ఒకరోజు ఏమైందంటే అబ్రాహం లోతు విడిపోయారు. ఎందుకంటే వాళ్ళ గొర్రెల కాపల వల్ల ఒకరికి స్థానం చాపలు ఇంకొకరి స్థానం చాలలేదు తిండికి, గొర్రెలకి. ఆ విధంగా గొడవ పడితే వాళ్ళు విడిపోయారు. లోతేమో సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు, అబ్రాం ఏమో హెబ్రోన్కి వైపు వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందంటే లోతు ఇంపుగా కనబడింది సొదొమ గొమొర్రా. ఆదికాండం 30 చదవండి. ఆదికాండం 31:10. ఆదికాండం 31:10. ఉపయోగి 10 10. అది లోతుకి ఇంపుగా కనబడింది సొదొమ గొమొర్రా. కానీ లోతుకు ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రాము ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే అబ్రాము లోతు విడిపోయారో ఆశీర్వాదం పోయింది. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబ్రహాం కుటుంబంతో స్నేహం కోరుకున్న కొనసాగించలేదు లోతు. అబ్రహాము లోతు విడిపోయారు. ఎప్పుడైతే విడిపోయారో లోతు ఆశీర్వాదం పోయింది. ఆశీర్వాదం పోగానే విడిపోయారు ఇద్దరు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఆశీర్వాదంగా ఉండాలంటే మనతో పాటు ఆశీర్వాదం పొందిన వాళ్ళతో తోడుగా ఉండాలి, వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళతో స్నేహం కోరుకోవాలి. కానీ ఈ లోకంలో జనాలు ఏం కోరుకుంటారు? లోకంలో స్నేహం కోరుకుంటారు, కానీ అది అబద్ధం. దేవుడితో స్నేహం కోరుకోవాలి మనం. ఎప్పుడైతే లోతు లోకాన్ని ప్రేమించాడో అబ్రాము విడిపోయాడు, దేవుడిని విడిపోయాడు. పచ్చిక పైలు చూసి మోసపోయాడు లోతు. ఏమైందంటే అగ్నివర్షం కురిసి సొదొమ గొమొర్రా ఏమైంది? నాశనం అయిపోయింది. అందుకే మనం ఈ లోకాన్ని స్నేహించకూడదు. ఈ లోకం వైపు చూడొచ్చు కానీ ఈ లోకంతో స్నేహం చేయకూడదు. మితం వరకే ఉండాలి ఈ లోకంతో. అబ్రాము ఎప్పుడైతే ఎబ్రోను చేరుకున్నారో ఆశీర్వాదం వచ్చింది. విశ్వాసం ద్వారా తన దేశాన్ని చూశాడు కానీ కళ్ళ ద్వారా చూడలేదు. కానీ లోతు విశ్వాసం చూడకుండా కళ్ళతో చూశాడు సొదొమ గొమొర్రాను. చివరి సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. ఎప్పుడైతే అబ్రాము కుటుంబంతో విడిపోయారో స్నేహం ద్వారా అప్పుడు యుద్ధాలు జరిగినాయి లోతు దగ్గర. అప్పుడు కూడా అబ్రాము కాపాడతాడు లోతుని.
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంతో స్నేహం చేయకూడదు. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో ఎప్పటికైనా నాశనం. ఈ లోకం నిరంతరం ఉండదు, శాశ్వతంగా ఉండదు. ఈ లోకం సొదొమ గొమొర్రా శాశ్వతంగా ఉండదు, ఎప్పటికీ నాశనం అవ్వాల్సింది ఈ లోకం ఎప్పటికైతే. కానీ మనం ఈ లోకంలో ఉంటున్నాం, కానీ ఈ లోకం మట్టి అంటించుకోకూడదు. మనం హల్లెలూయా. ఈ లోకం మట్టి అంటించుకోకూడదు. ఈ లోకంలో ఉంటున్నాం, కానీ ఈ లోకంతో కలవకూడదు. ఎందుకంటే సొదొమ గొమొర్రా ఈ లోకం. సొదొమ గొమొర్రా చూసి దేవుడు ఏమనుకున్నాడు అంటే అందరూ పాపులే, ఒకడు నీతిమంతుడు లేడు, లోతు తప్ప. దేవుడు సొదొమ గొమొర్రా చూసి ఇలా అన్నాడు, ఒకడు పాపులే, అందరూ పాపులే, ఒకడు కూడా నీతిమంతుడు లేడు సొదొమ గొమొర్రాలో. అందరూ పాపం చేసి వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు అన్నీ దేవుడు కోపం తెప్పించేవి, దేవుడు కోపాన్ని రెచ్చగొట్టేవి. అవి ఉంటే ఎప్పటికైనా నాశనమే, మనిషి అయినా లోకమైనా. మనం ఈ లోకం వైపు తిరగకూడదు, ఈ లోకంలో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఈ లోకం నాశనం అయిపోయింది ఒక రోజు. ఎవరైతే ఈ లోకం వైపు చూస్తారో ఈ లోకంలో స్నేహం చేసుకుని నాశనం, రెండో మరణానికి పాత్రలు అంటే నరకానికి పాత్రలు వాళ్ళు. ఈ లోకం నాశనం అయిపోయింది ఒక రోజు. మనం ఎవరితో స్నేహం చేయాలి? దేవుడితో. దేవుడితో స్నేహం చేయాలి, విడిపోకూడదు దేవుడితో. ఈ లోకాన్ని కలుపుకోకూడదు, దేవుడిని కలుపుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది, మీ పిల్లల్ని దేవుడిని పెంచమని కోరుకుంటాడు దేవుడు. మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వాదంలో పెంచండి, దేవుడు భయభక్తులు పెంచండి, అదే కోరుకునే దేవుడు. మీ పిల్లలు ఈ లోకంలో కలిసిపోతే నాశనం అయిపోతారు, ఈ లోకం నాశనం. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడి ప్రాధాన్యత ఇవ్వని కుటుంబం. సో ఎవరి కుటుంబం? లోతు కుటుంబం. దేవుడికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు లోతు. రక్షణ తిరస్కరించాడు లోతు వాళ్ళ భార్య. ఎప్పుడైతే లోతు విడిపోయారో ఇంకా దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఈ లోకంలో కలిసిపోయాడు. అలా మన కుటుంబం ఉండకూడదు, మన పిల్లలు అలా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుడితో కనెక్షన్ కలిగి ఉండాలి, దేవుడితో సంబంధం కలిపి సత్సంబంధాలు కలుపుకొని ఉండాలి. మనం లోతు విడిపోయి మనం ఉండకూడదు. ఇక్కడ వాక్యం చెప్తుంది అదే. మనం లోపల నుండి విడిపోయి దేవుడిని ఎప్పుడైతే నమ్ముతామో మనకి ఆశీర్వాదం వస్తుంది, దేవుడు వస్తుంది, మన పిల్లల వాస్తవింపబడతారు, వర్ధిల్లుతారు మన పిల్లలు. మన కుటుంబం దేవుళ్ళు పెంచాలి, మన కుటుంబాన్ని దేవుడికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే మనం కుటుంబాన్ని దేవుడికి అప్పచెప్తున్న ఆశీర్వాదం, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విడిపోకూడదు. ప్రార్థనలో మనం దేవుడితో స్నేహం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుడితో మిత్రులుగా ఉన్నట్టు ప్రార్థనలో దేవుడితో గడపాలి. అలాంటి కుటుంబం మనం ఉండాలి, కానీ లోతు కుటుంబంలో మనం ఉండకూడదు. లోతు ఏం చేశాడంటే ఈ లోకాన్ని కలుపుకున్నాడు. ఎలా కలుపుకున్నాడు అంటే తన కూతురు సొదొమ గొమొర్రా పిల్లలకి ఇచ్చి పెళ్లి చేశాడు. లోకస్తులు వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు, మోసగాళ్ళు, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు లోతు. అలా ఉంటే నాశనం అయిపోయింది లోకం. సొదొమ గొమొర్రా ఎప్పుడైతే వాళ్ళు బయటికి రావాలనుకున్నారో దూత చెప్పినట్టు విన్నారు, కానీ చాలా కష్టపడ్డారు దూతలు వాళ్ళని బయటకు తీసుకురావడానికి. వాళ్ళు ఒప్పుకోలేదు కొంతసేపు, అయినా ఎట్టో కొంత లాక్కొని బయటకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే రోజు బయటకు వచ్చాడు ఇంకా సొదొమ గొమొర్రా అగ్నివర్షం మొదలవగానే కాలిపోయి ఆ ఇల్లు మనుషులు అందరు కాలిపోయారు. కానీ లోతు వాళ్ళ భార్య లోకాన్ని ఎంతో ప్రేమించింది. లోకాన్ని ప్రేమించేసిందంటే ఏం చేసిందంటే ఆ అగ్ని వైపు చూసింది, సొదొమ గొమొర్రా వైపు చూసింది. అప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది తన భార్య. తన అల్లుళ్ళు రానన్నారు, తన అల్లుళ్ళు మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇష్టం ఈ లోకం అని ఈ లోకంలో ఉండిపోయారు సొదొమ గొమొర్రాలో. లోతు తన భార్య పిల్లలే బయటకు వచ్చారు. కానీ లోతు భార్య ఏం చేసిందంటే ఈ లోకం వైపు చూసింది. అంటే సొదొమ గొమొర్రా వైపు చూసి నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు అనుకుంది. ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. మనం తెలుసుకోవాల్సింది ఈ లోకం వైపు చూడకూడదు. మనం ఎప్పుడు మనం కూడా ఉప్పు స్తంభం అయిపోతాం ఈ లోకంలో. మెదనం మరణించిన వాళ్ళం మనం ఈ లోకంలో. మనం ఈ లోకం వైపు చూడకూడదు, ఆస్తి అంతస్తు వైపు చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడండి. దేవుడు యేసుని సిలువెత్తాడు పైకి, దాని వైపు తీక్షణంగా చూడండి, పరలోకం చేరుకుంటాడు, లేకపోతే నిత్య నరకం వెళ్తాడు. దేవుడు అంటారు ఒకసారి ఈ లోకం నాశనమైన సొదొమ గొమొర్రా కన్నా దారుణం అన్నమాట ఈ లోకం. అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా కన్నా దారుణం ఈ లోకం. 3 ఇంతల శ్రమ సొదొమ గొమొర్రా కన్నా. లోకం వైపు చూడకూడదు. మన పిల్లల్ని దేవుడు సంరక్షణలో పెంచాలి, కానీ లోకంతో కలిసిపోకూడదు. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే లోతు కూడిన ఆశీర్వాదం, ఆతిథ్యం. లోతు
లోతు ఏం చేశాడంటే దూతలను చూసి మర్యాదపూర్వక బోధన పెట్టాడు, కానీ దేవుడికి బలివ్వలేదు జంతువుని. హల్లెలూయా. కానీ అబ్రాము మాత్రం జంతువులు బలించి దూతలకి ఆహారం పెడతాడు. దూతలు వస్తాడు అబ్రాము దగ్గరికి, వాళ్ళకి భోజనం పెడతాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆతిథ్యం ఇవ్వాలి దేవుడికి. హల్లెలూయా. మన దేవుడికి ఆతిథ్యం ఇవ్వాలి, కానీ లోకంలో దేవుడికి ఆతిథ్యం ఇవ్వరు. ముందు స్థానం ఇవ్వాలి, దేవుడికి ఆహారం పెట్టాలి. మనం అంటే దేవుడు కోరుకునేది ఏం చెప్పండి? దహన బలులా కాదు, మన హృదయాన్ని. హల్లెలూయా. దేవుడు కోరుకునేది మన హృదయాన్ని. మనం హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడిని ఫస్ట్ స్థానంలో ఉంచుకోవాలి. మనం జీవితంలో ఫస్ట్ స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి మన హృదయాన్ని ఆతిథ్యంగా ఇవ్వాలి. కానీ లోతు భార్య ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా మరణించిన వాళ్ళని డైరెక్ట్గా దూతంగా పెట్టేశారు. అబ్రాము మాత్రం దేవుడికి ముందు స్థానం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చాడు. మన దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి మన లైఫ్లో, మన జీవితాల్లో. ఎప్పుడైతే మనం ముందు స్థానం ఇస్తామో మనకి ఆశీర్వాదం. అబ్రాము ఆశీర్వదింపబడ్డాడు, మనం కూడా ఆశీర్వదింపడాలి. మన హృదయాన్ని బలియాగంగా ఇవ్వాలి దేవుడికి. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. మన పిల్లల్ని దేవుళ్ళు పెంచాలి. మన పిల్లల్ని దేవుడు బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ కొంతమంది ఈ లోకంతో కలిసిపోతారు. ఈ లోకంలో కలిసిన వాడికి పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా చేయకూడదు. మనం దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలంటే దేవుడు పిల్లలను పెళ్లి చేసుకోవాలి. మనం ఈ లోకంలో కూడిన వాడిని కాదు. మోసపోకూడదు. దేవుడు వెక్కిరించబడ్డు. మనిషి ఏం అదే పోస్తాడు, అది తెలుసుకోవాలి ముందు. మోసపోకూడి, దేవుడు వెక్కిరించబడ్డు. మనిషి ఏమి ఇచ్చాడు అదే పోయాలి, అది గుర్తు పెట్టుకోండి. మనం ఎప్పుడైతే లోతు భార్య లోకాన్ని వింటుందో శిల అయిపోయింది. మనం కూడా లోకంతో కలిసిపోయేవాడు, మనం కూడా శిల అయిపోతాం. రెండో మరణం అది. దేవుడు ఏమంటాడంటే నా వైపు చూడండి, మీకు ఆశీర్వాదం వచ్చింది. నాకు మీ ఆతిథ్యం ఇవ్వండి, నేను మిమ్మల్ని దీవిస్తా అంటాడు దేవుడు. ఇంకో పాయింట్ ఏంటంటే సొదొమ గొమొర్రా కాలిపోయింది కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రక్షణని నిర్లక్ష్యం చేశారు లోతు కుటుంబం. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా కాలిపోతుంది దూతలు వచ్చారో నాశనం అయిపోతుంది సొదొమ గొమొర్రా. మీరందరూ మీ పిల్లలను అందరినీ పోగేసుకుని బయటికి రండి, కొండల వైపు వెళ్దాం అన్నారు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా కాలిపోతుందో అది కాకుండా తెలియగానే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఎవరంటే లోతు భార్య లోతు నిర్లక్ష్యం చేస్తారు. మాకేం పని ఎందుకు, ఏం కాదు అనుకుంటే దూతలే బలవంతంగా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బయటికి తీసుకొస్తారు. అర్థమవుతుందా? బలవంతం చేస్తారు దూతలు లోతు భార్యని లోతుని బలవంతం చేసి ఎప్పుడైతే తీసుకొస్తారో వాళ్ళు బయటికి రాగానే అగ్నివర్షం పడుద్ది. మనిషి ఎముక మూలికతో సహా పూర్తి అయిపోయారు అందరూ. దేవుడు కోపం అలాంటిది. మనం దేవుడు కోపానికి పాత్రులం. కానీ మన కోసం దేవుడు యేసు వచ్చి మరణించి దేవుడికి మనకి ఏం చేస్తే సత్సంగం కలిపాడు. ఒకవేళ యేసు రాకపోయి ఉంటే మనం నరకంలో ఉండేవాళ్ళం, రక్షణ ఉండేది కాదు. మనం ఏం చేయాలంటే మనం నిరంతరం యేసు వైపు చూడాలి. రక్షణ పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దేవుడి బిడ్డలు పెంచాలి. మనం నిర్లక్ష్యం చేయకూడదు. వేటిని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో మన దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. మన జీవితాలు ఈ లోకం కోరుకునే సుఖ సంతోషాలతో ఆశీర్వాదం అనుకుంటారు. దేవుడు ఇచ్చేది అదే. మీ సుఖంగా ఉంటే దేవుడు వైపు చూడండి, మీకు ఆశీర్వాదంగా ఉంటే దేవుడు వైపు చూడండి. ఎప్పుడైతే అబ్రాము దేవుడు వైపు చూసాడు ఆశీర్వదింపబడ్డాడు. మూడింతలుగా ఆశీర్వదింపబడ్డాడు అబ్రాము. లోతు దేవుడు వైపు చూడలేదు, ఈ లోకం వైపు చూశాడు కాబట్టి నాశనం అయిపోయాడు. నాశనం అయిపోయిన సొదొమ గొమొర్రా. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు వైపు చూడండి. దేవుడు మన రక్షకుడు. రక్షణ పట్ల నిర్లక్ష్యం చేయకండి. సువార్త పట్ల నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటామో మనకు ఆశీర్వాదం వస్తుంది, మన దేవుని వస్తుంది. నిర్లక్ష్యం చేయకండి, రక్షణని వదిలిపెట్టబాకండి వేటిని. ఇంకో పాయింట్ ఏంటంటే నిస్సారమైన ఉప్పు లోతు భార్య. దేవుడు అంటాడు మనం ఈ లోకానికి ఏమున్నా ఉప్పై ఉన్నాం. మనం కూడా ఈ లోకంలో ఉప్పై ఉండాలి. ఉప్పు
ఉప్పు ఏమిస్తుంది? టేస్ట్ ఇస్తుంది. అంటే వంటకాలు ఉప్పేస్తే ఏమొస్తుంది? టేస్ట్ వస్తుంది. మన జీవితం కూడా టేస్ట్ రావాలి. లోతు భార్య టేస్ట్ లేదు. ఆమె ఏం చేసిందంటే ఈ లోకం వైపు చూసింది, ఈ లోకంలో స్నేహం కోరుకుంది, అందుకే ఆమె చిల్లైపోయింది. టేస్ట్ లేదు. కానీ మనం ఎలా ఉండాలంటే ఉప్పై ఉండాలి. ఈ లోకంలో మన జీవితాల్లో చూస్తే కొంతమంది రుచికరంగా ఉండాలి. మన జీవితాల్లో నిరంతరం రుచికరంగా ఉండాలంటే మనం దేవుడిని నమ్మండి, దేవుడి వైపు నడవండి, దేవుడికి చేపట్టుకొని నడవండి. అప్పుడు మనం ఎలా ఉంటాం? మన టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఈ జీవితాలు రుచికరంగా ఉంటాం. మనం లోతు భార్య అలా ఉండలేదు. నాశనం అయిపోయింది లోతు భార్య. చేసిన తప్పైందంటే రుచికరంగా లేదు, ఉప్పై లేదు, లోపల కలిసిపోయింది లోతు భార్య. మన ఏసు అంటాడు, మీరు ఉప్పై ఉన్నారంటాడు. మనం ఉప్పై ఉన్నాం ఈ లోకంలో. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనం చూసి చాలా మంది రక్షణ పొందాలి. మన జీవితాల్లో చూసి చాలా మంది మార్పు రావాలి. అలా ఉండాలి. మనం చెడిపోకూడదు, పాడైపోకూడదు, లోకం వైపు తిరగకూడదు. మన పిల్లలు దేవుళ్ళు పెంచాలి. అలా ఉండాలి మనం. కానీ లోతు భార్యలో ఉండకండి. లోతు భార్య ఏం చేసినట్టు ఉప్పు స్తంభం అయిపోయింది ఈ లోకం వైపు చూసి. సొదొమ గొమొర్రా వైపు చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. మనం అలా ఉండకూడదు, రుచికరంగా ఉండాలి. మనం హల్లెలూయా. మనం ఎప్పుడైతే రుచికరంగా ఉంటాం ఈ లోకం మనల్ని చూసి మారుతారు జనాలు. మనం పనికెళ్ళి చూడకుండా మనం చూసి మారాలి. దేవుడు మార్చుతాడు, దేవుడు వాళ్ళని. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు ప్రాధాన్యత లేని కుటుంబం. దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సొదొమ గొమొర్రా కాలిపోయినప్పుడు లోతు భార్య కూడా దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దేవుడిని ముందు స్థానంలో ఉంచలేదు. అతను చివరి స్థానం వేసింది. తన లోకాన్ని, తన బట్టల్ని ప్రేమించింది, లోకాన్ని, తన ఇంటిని ప్రేమించింది, తన మిత్రులను ప్రేమించింది. కానీ దేవుడిని ప్రేమించలేదామా? దేవుడు ప్రేమించలేదామా? రక్షణని నిర్లక్ష్యం చేసింది. నాకెందుకులే, నా ఇల్లు అనుకుంది. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడికి భయపడదాం లేదు ఆమెకి. ఎప్పుడైతే ఆమె లోకం వైపు తిరిగి చూసింది, సొదొమ గొమొర్రా వైపు నప్పు స్థలం అయిపోయింది. మనం కూడా దేవుడు ముందు ప్రాధాన్యతను ఇవ్వాలి, ముందు స్థానం దేవుడు ఉంచాలి. ఎప్పుడైతే ముందు స్థానం దేవుడు ఉంచుతామో మనకి ఆశీర్వాదం వస్తుంది. మనం చేరుకోం, నశించిపోతుంది ఈ లోకం. కానీ లోకం చూడకండి ఎప్పటికీ, దేవుడు చూడండి. ముందు స్థానం దేవుడికి ఇవ్వండి. మనం చెడిపోకూడదు, పాడైపోకూడదు, కుళ్ళి పట్టకూడదు. మనం ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలి. నిస్సారమైన ఉప్పులా ఉండకూడదు, సారమైన ఉప్పులా ఉండాలి మనం. ఇంకో పాయింట్ ఏంటంటే లోతు భార్య నుండి హెచ్చరిక. లూకా 17:30 చదవండి. ఇంకా చదివింది ఒక పాయింట్ చదివింది. లోతు భార్య హెచ్చరిక లోకానికి. ఎలా అంటే సొదొమ గొమొర్రా ఈ లోకం. సొదొమ గొమొర్రా మనుషులు ఎలా ఉంటారంటే పాపం చేయని కోరిక. దూతలు వచ్చారు లోతు దగ్గరికి. దూతలు వస్తే సొదొమ గొమొర్రా జనాలందరూ వచ్చి ఆ దూతలు మా దగ్గర పంపండి, వాళ్ళు వ్యభిచారం చేయాలనుకుంటున్నారు. ఎవరితో వ్యభిచారం చెప్పండి? దూతలతో వ్యభిచారం చేయాలనుకుంటున్నారు సొదొమ గొమొర్రా జనాలు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతికరంగా ఉండాలి. నీతిని ముందు ఉంచాలి. దేవుడి వైపు తిరిగి చూడండి. ఫస్ట్ సొదొమ గొమొర్రా ఎలా కలిపోయి చెప్తామని. ఒకరోజు ఇశ్రాయేలు జనాలు అరణ్యంలో ఉన్నారు, తప్పు చేశారు ఇశ్రాయేలు జనాలు. అప్పుడు ఏమైందంటే పాము నుంచి కరిసిని ఇశ్రాయేలు జనాలు కరిస్తే, ఎప్పుడైతే కరిచినాయో వాళ్ళందరూ వేడుకుంటారు మోషేని. మోషే మమ్మల్ని కాపాడు, పావులను కరిచేసి అని. ఏం చేద్దాం, విరుగుండేది మన దగ్గర అంటే మోషే దేవుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే మమ్మల్ని, మా జనాల్ని చంపేయకండి, మా జనాల్ని కాపాడండి, దేవా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఒక కర్ర తీసుకొని ఇనుపరాడు తీసుకొని దాని చుట్టూరు పావులాకు పెట్టి శిలువ గుర్తు చేసి పైకి ఎక్కమంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ శిలువ పైకి ఎత్తారో మోషే, జనాలందరూ చూడమన్నాడు. ఎలా చూడాలంటే తీక్షణంగా దాని వైపు చూడాలి, చూసి పడిపోకూడదు. అర్థమవుతుందా? చూసి పడిపోకూడదు, దాన్ని దీక్షంగా దాని వైపే చూడాలి. అలా చూస్తూ బతికారు. పక్కన చూడకుండా పడిపోతారే వాళ్ళు ఏమైనా చనిపోయారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి యేసు శిలువను ఎత్తాడు, దేవుడు యేసు ప్రభుని ఎత్తాడు పైకి. అర్థమవుతుందా?
ఎప్పుడైతే యేసు దేవుడు ఎత్తాడో, ఎవరైతే దీక్షణంగా యేసు వైపు చూస్తారో వాళ్ళు బతుకుతారు. వాళ్ళు పరలోక రాజ్యం, వాళ్ళ నిత్యత్వం వాళ్ళకి లభిస్తుంది. ఎవరైతే యేసు చూడకుండా ఈ లోకం వైపు చూస్తూ పడిపోతారో వాళ్ళ నరకం, వాళ్ళ నరకానికి పాత్రలు. రెండో మరణం. దేవుడు వాళ్ళని ఒప్పుకోడు ఎప్పటికీ. దేవుడు వాళ్ళని తిరస్కరిస్తాడు. మీరు ఎవరంటాడు, ఇష్టడా దగ్గర వెళ్ళిపోండి అంటాడు. మనం అలా ఉండకూడదు. ఎప్పుడైతే తీర్థంగా వేస్తే చూడాలి. ఎప్పుడైతే తీర్థంగా వేసి చూస్తామో అప్పుడు మనం బతుకుతాం ఈ లోకంలో. పరలోకంకి వెళ్తాం. మనం చూడడం వాళ్ళు ఏమైపోతారు, నరకంకి వెళ్తారు. నరకం నిత్యత్వం, నరకం నిరంతరం శ్రమే, బాధలు, కష్టాలు నరకంలోనే ఉంటాయి. మనం తీర్థంగా వేసి చూడాలి. లోతు పరంగా మనం నేర్చుకోవచ్చు అంటే, లోతు లోకం వైపు చూసింది లోతు భార్య. మనం లోకం వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. దేవుడు యేసు సిలువెత్తాడు పైకి. మనం ఎప్పుడైతే యేసు చూస్తాం మన జీవం వస్తుంది, మన పరలోకం, మన కష్టాలు బాధలు పోతాయి. దేవుడు మన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం యేసు వైపు తీక్షణంగా చూస్తాం మన పరలోకం. లోకం వైపు చూడకండి ఎప్పటికీ. లోకం వైపు చేయి ఇవ్వకండి, యేసు వైపు చూడండి. లోతు భార్య చేసినప్పుడు మనం చేయకూడదు ఎప్పటికీ. లోతు ఏమైందంటే, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, నాశనం అయిపోయింది ఉప్పు స్తంభం అయ్యి. మన అందుకే ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఒకరు చెప్పండి, ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడండి. లోకం వైపు చూడకండి. లోకం సొదొమ గొమొర్రా నాశనం అయిపోతాయి ఎప్పటికైనా. ఈ లోకం నాశనం ఉంది లోకానికి. లోకం వైపు ఎప్పుడు చూడకండి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. ఆయన నిత్యత్వం, పరలోక రాజ్యం ఆయనది. ఆయన ఒక మార్గం, ఆయన మార్గం నడవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకండి. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.